మల్కాజ్గిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న శివాలయాలలో ఓం నమః శివాయ నామస్మరణతో మోగుతున్నాయి. ఉదయం 4 గంటల నుండే భక్తులు స్వామివారి సేవలో తరిస్తున్నారు. మల్కాజ్గిరిలోని వివిధ ప్రాంతాల్లో ఉదయం నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సమక్షంలో రుద్రాభిషేకం, పంచామృత అభిషేకం, 1001 దీపాలతో శివలింగం ప్రతిపదను చేసి విశిష్ట పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించగా భక్తులు ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఆలయంలో స్ఫటికలింగం గర్భాలయంలో ప్రవేశించి సంవత్సర కాలంలో మహాశివరాత్రి పర్వదినం ఒక్కరోజు మాత్రమే ప్రవేశంతో పాటు పూజలు నిర్వహించేందుకు ప్రజలకు అవకాశం ఇస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. శివరాత్రి పర్వదినంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ రోజు మన మల్కాజ్గిరి పట్టణంలో వెలసి ఉన్న భవానీ శంకర స్వామి స్ఫటికలింగేశ్వర స్వామి యొక్క దేవాలయంలో భవ్యంగా భక్త జన సందోహం మధ్యలో ఉదయం 5 గంటల నుండి స్వామివారికి విశేష పంచామృత అభిషేకము, అదేవిధంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా స్వామివారికి అభిషేకాలు జరిగాయి. పల్లకి సేవ, గ్రామోత్సవం, ఊరేగింపు అనంతరం మరికొద్ది సేపట్లో స్వామివారికి శివపార్వతుల కళ్యాణము 9 గంటలకి, అదేవిధంగా రాత్రి లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశ విశేష రుద్రాభిషేకంలో పాల్గొని భక్తజన సందోహం అంతా కూడా ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. మనకి దేవాలయాలు, శివాలయాలు చాలా ఉన్నాయి, కానీ మన జంట నగరాల్లో, భాగ్యనగరంలో విశేషంగా చాలా అరుదుగా ఉన్న జరిగింది. కంచి పరమాచార్యులు జగద్గురు చంద్రశేఖర సరస్వతి స్వామివారి కరకమలం చేత ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ తర్వాత ఉమామహేశ్వర స్వామి, ఉమాదేవి, తర్వాత ఆంజనేయ స్వామి, దత్తాత్రేయ స్వామి నవగ్రహ దేవాలయాలు కూడా ఈ ప్రాంగణంలో ప్రతిష్టాపన జరిగింది. భక్తులందరూ కూడా కుంగు బంగారు లాగా మా గణపతి విరాజిస్తూ ఎక్కడి నుంచి పలు ప్రాంతాల నుంచి స్వామికి మొక్కుకున్న వెంటనే వారి యొక్క కోరికలు నెరవేరడం, చాలా వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు జరగడం, తర్వాత జగద్గురు కంచి పరమాచార్యులు భారతీయ స్వామివారి ఇద్దరు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి దేవాలయం కూడా విశేషమైనటువంటి ఆదరణకు గురవుతోంది. ఈ మహాశివరాత్రి ఉత్సవాన్ని చుట్టుపక్కల అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా మన దేవాలయం విశేషంగా జరుగుతున్నట్టు అనేక భక్తులు పలు ప్రాంతాల నుంచి విచ్చేసి ఉదయం నుంచి కూడా అనేకమైనటువంటి అభిషేకాల్లో, స్వామివారి యొక్క అర్చనల్లో విశేషంగా పాల్గొని అందరూ కూడా ఈరోజు తరించారు. ఇప్పుడు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం లింగోద్భవ కాల సమయంలో రాత్రి 1 గంట వరకు కూడా జరగబడుతుంది. ఈ దేవాలయంలో అనేకమైనటువంటి మహిమలు జరుగుతూ భక్తుల కొంగు బంగారు వలె విరాజిల్లుతున్నది. వాణినగర్లో ఘనంగా మన శివరాత్రి ఉత్సవాల్లో జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ఇక్కడ అధిక సంఖ్యలో వచ్చి భగవంతుని ఆశీర్వాదాలు తీసుకొని అందరూ కూడా ఏది మొక్కినా కూడా ఇక్కడ జరుగుతుందని వాళ్ళకు మంచి దాంతో ఇక్కడ వచ్చి వాళ్ళందరూ కూడా మొక్కులు తీసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ నూతనంగా ఏర్పడిన కమిటీ వాళ్ళందరూ కూడా ఇదే విధంగా పనిచేసి ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత.
2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.